హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. 2025లో ఎట్టి పరిస్థితుల్లో మంచి గవర్నమెంట్ జాబ్ మనం కొట్టాలి అంటే దానికి మన దగ్గర ప్లానింగ్ ఉండాలి, ప్రాక్టీస్ ఉండాలి అండ్ కరెక్ట్గా గైడెన్స్ కూడా తీసుకోవాలి. ఇంగ్లీష్ని మనం ఫస్ట్ నుంచి ఫోకస్ పెట్టాలి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటి, ఇంగ్లీష్ లాస్ట్లో చూసుకుందాంలే అనుకుంటారు కానీ ఇబ్బంది పడతారు. అండ్ ఆ మిస్టేక్ మనం చేయకూడదు. ఇంగ్లీష్కి ఫస్ట్ నుంచి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి. సో తెలియని వాళ్ళ కోసం కొన్ని ముఖ్యమైన విషయాలు ఫాస్ట్గా అనౌన్స్ చేస్తాను. తర్వాత మనం శ్యామ్ సార్స్ వొకాబులరీలోకి వెళ్ళిపోదాం, ఓకేనా? సో ప్లే స్టోర్లోకి వెళ్ళండి మై డియర్ ఫ్రెండ్స్. ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ అనే మన యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. అక్కడ మీకు చాలా రకాల కోర్సెస్ కనిపిస్తాయి. ఏ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో ఆ కోర్స్ని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, సో ఇక ముఖ్యమైన అనౌన్స్మెంట్ నెంబర్ 1 ఏంటంటే కానిస్టేబుల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేవారు హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో కానిస్టేబుల్ మాక్ టెస్ట్ సిరీస్ అనే కోర్సు లాంచ్ చేయడం జరిగింది. ఇందులో ప్రతిరోజు మీరు ఒక మాక్ టెస్ట్ రాసుకోవచ్చు. కేవలం టెస్ట్ రాసుకోవడమే కాకుండా వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా హ్యాపీగా చూసుకోవచ్చు. సో ఈ కానిస్టేబుల్ మాక్ టెస్ట్ సిరీస్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఆ వీడియో ఎక్స్ప్లెనేషన్ వింటూ రన్నింగ్ నోట్స్ రాసుకుంటే మీకు చాలా రూల్స్ అయితే కవర్ అవుతాయి. ఇక రెండవది మై డియర్ ఫ్రెండ్స్, ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ జాబ్ కొట్టాలి, ఈ ఏడాది పడే నోటిఫికేషన్ మిస్ కాకూడదు అన్న దృఢ సంకల్పంతో ఉన్నారో మీకోసమే ప్రత్యేకంగా మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో ఎస్ఐ కానిస్టేబుల్ కోర్స్ అనేది మనం డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇంగ్లీష్కు సంబంధించి మీకు బెస్ట్ కంటెంట్ని నేను అందులో రికార్డెడ్ వీడియోస్ రూపంలో మీకు అందిస్తున్నాను. మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే తెలుగులో అందరికీ అర్థమయ్యేలాగా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పాత వీడియోస్ మాత్రమే కాకుండా నేను మీకు ప్రతిరోజు కొత్త కంటెంట్ని కూడా అందులో యాడ్ చేయడం అయితే జరిగింది. రీసెంట్గా ఈ కానిస్టేబుల్ కోర్సులో మనం ఒక కంటెంట్ యాడ్ చేయడం జరిగింది, 100 గోల్డెన్ రూల్స్. సో గ్రామర్కు సంబంధించిన 100 అద్భుతమైన గోల్డెన్ రూల్స్ని కూడా నేను వీడియోస్లో మీకు యాడ్ చేయడం అయితే జరిగింది. ఇలా కొత్త కంటెంట్ మీకు ప్రతిరోజు కూడా యాడ్ అవుతోంది. ఇక మీ అందరికీ నేను చెప్పక్కర్లేదు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ క్యాలెండర్ ఇచ్చేశారు. సో మనకి ఎస్ఎస్సి సిజిఎల్ ఖచ్చితంగా కొట్టాలి అనుకున్న వారు ఇంగ్లీష్ మీద ఎక్స్ట్రా ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే ఇంగ్లీష్ దగ్గరే దొరికిపోతాము. మరీ ముఖ్యంగా గ్రామర్ కంటే సిజిఎల్ ఎగ్జామ్లో మన ఇబ్బంది పెట్టేది ఎవరు? వొకాబులరీ. అందుకే మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో సిజిఎల్ కోర్స్ని చాలా అద్భుతంగానే డిజైన్ చేయడం జరిగింది. సో అతి త్వరలో సిజిఎల్ కోసం ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి నేను ఒక హ్యాపీ న్యూస్ అయితే అనౌన్స్ చేయబోతున్నాను. జస్ట్ ఇంకొన్ని రోజులు వెయిట్ చేయండి. సిజిఎల్ కోసం, ఇంగ్లీష్ కోసం నేను ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ని అయితే మీకు డిజైన్ చేస్తున్నాను. అది మీకు అనౌన్స్ అయితే చేస్తాను. ఇక అందరికీ తెలిసిన విషయమే మళ్ళీ చెప్తున్నాను, ఏంటంటే దిల్సుఖ్ నగర్లో మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ ఆఫీస్లో ఆఫ్లైన్ బ్యాచ్ అయితే మనం స్టార్ట్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఆన్లైన్ గైడెన్స్ కాకుండా ఆఫ్లైన్ గైడెన్స్ కావాలి, పర్సనల్గా ఇంగ్లీష్ నాకు క్లాస్ రూమ్ గైడెన్స్ కావాలనుకున్న వారు హ్యాపీగా మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, మీరు ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఆఫ్లైన్ బ్యాచ్ రీసెంట్గా స్టార్ట్ అయింది. ఎర్లీ మార్నింగ్ బ్యాచ్ ఒకటి ఉంది, ఈవినింగ్ బ్యాచ్ కూడా ఒకటి ఉంది. ఏ బ్యాచ్ మీకు కన్వీనియంట్గా ఉంటే ఆ బ్యాచ్కి మీరు చక్కగా రావచ్చు. ఈ ఆఫ్లైన్ బ్యాచ్ అనేది 90 రోజుల ప్రోగ్రామ్ అమ్మ, 90 డేస్ ఉంటుంది ఇది. ప్రతిరోజు మీకు 2 గంటలు క్లాస్ ఉంటుంది, 180 గంటల క్లాస్ అనేది చక్కగా నేర్చుకోవచ్చు. ఇది మరీ ముఖ్యంగా ఎవరికంటే, సార్ నేను ఇంగ్లీష్ చాలా వీక్ అండి, నాకు ఇంగ్లీష్ చాలా తక్కువ మార్కులు వస్తున్నాయి, నాకు ఇంగ్లీష్లో చాలా ఇబ్బంది పడుతున్నాను అనుకునే వారికి ఈ ఆఫ్లైన్ బ్యాచ్ బెస్ట్గా మీకు ఇది హెల్ప్ అవుతుంది. ఈ ఆఫ్లైన్ బ్యాచ్ ఎవరికి ఉపయోగపడుతుంది అంటే, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకైనా కూడా ఇదైతే మీకు ఉపయోగపడుతుంది. ఇక లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మై డియర్ ఫ్రెండ్స్, ఐదో ముఖ్యమైన విషయం చెప్తున్నాను నేను మీకు. సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేవారు, అలాగే కానిస్టేబుల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేవారు కొంతమంది మెయిన్స్ ఎగ్జామ్లో డిస్క్రిప్టివ్ సెక్షన్ కోసం భయపడుతూ ఉంటారు, అవునా కదా? సో డిస్క్రిప్టివ్లో 75 మార్కులు ఉంటున్నాయి మై డియర్ ఫ్రెండ్స్. ఎస్ఏ రైటింగ్, అలాగే లెటర్ రైటింగ్, అలాగే ప్రిస్సే రైటింగ్, అలాగే ట్రాన్స్లేషన్, ఇలా 4 రకాలుగా మనని వాడు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. సో మరి ఎలా, నేను డిస్క్రిప్టివ్లో చాలా వీక్గా ఉన్నాను, నేను ఎస్ఏ రాయలేకపోతున్నాను అనుకునే వాళ్ళు జస్ట్ ఇంకొక 2 డేస్ రిలాక్స్ అవ్వండి.
నేను మీకు ఒక అద్భుతమైన హ్యాపీ న్యూస్ని అనౌన్స్ చేయబోతున్నాను. డిస్క్రిప్టివ్లో 75లో కనీసంలో కనీసం 60+ తీసుకొచ్చే బాధ్యత నాది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. శ్యామ్ సార్ వొకాబులరీ. సో ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళ కోసం చెప్తున్నాను. ప్రతిరోజు హిందూ పేపర్లో వచ్చే కొన్ని ముఖ్యమైన వొకాబులరీ నేర్చుకోబోతున్నాము. రన్నింగ్ నోట్స్ దగ్గర పెట్టుకుని నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రతి వర్డ్, ఆ వర్డ్ మీనింగ్ కూడా మీ బుక్లో అయితే రాసుకోండి. బాగా ప్రాక్టీస్ చేయండి. వొకాబులరీ సరిగ్గా ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల చాలామందికి ఎగ్జామ్స్లో స్కోర్ తగ్గుతోంది. అండ్ వొకాబులరీతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఒక్క రోజులో నేర్చుకోలేము, 1 వీక్లో 1 మంత్లో నేర్చుకోలేము. కనీసం ఒక 5-6 మంత్స్ ముందు నుంచి మనం వొకాబులరీని నెమ్మది నెమ్మదిగా స్లో పాయిజన్ లాగా అలవాటు చేసుకోవాలి. ఓకే, ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. అయితే మీరు చూస్తున్నారు మార్చ్ 6కి సంబంధించిన హిందూ న్యూస్ పేపర్ అమ్మా ఇది. అండ్ ఈ మార్చ్ 6వ తారీఖు హిందూ న్యూస్ పేపర్లో మనకి ఎడిటోరియల్ కాలంలో ఒక ముఖ్యమైన వొకాబులరీ వచ్చింది. ఒక ఆర్టికల్లో కొన్ని వర్డ్స్ అయితే వచ్చాయి. అయితే ఈ ఆర్టికల్లో నేను మీకు చెప్పే వొకాబులరీ నెంబర్ తక్కువే, కానీ ప్రతి వొకాబులరీ కూడా చాలా ఇంపార్టెంట్ వొకాబులరీ అనమాట. ఓకేనా? ఫస్ట్ వన్ రాసుకోండి, పెర్వర్సిటీ. యాక్చువల్గా పెర్వర్సిటీ అనేది నౌను, పెర్వర్స్ అనేది యాడ్జెక్టివ్. సింపుల్గా చెప్పాలంటే వల్గర్ అంటాం కదా, అలా అనమాట. అతను చాలా వల్గర్గా మాట్లాడాడు అంటామే, దాన్ని పెర్వర్సిటీ అంటాం. వల్గర్గా మాట్లాడాడు, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో మాట్లాడాడు, అసహ్యంగా మాట్లాడాడు, బ్యాడ్గా మాట్లాడాడు అంటామే, అలా అనమాట. బూతులు మాట్లాడాడు అంటామే, అలా అనమాట. సో పెర్వర్సిటీ అంటే రాసుకోండి, బ్యాడ్, వల్గర్ అని రాసుకోండి. ఇక్కడ మీకు సినోనిమ్ వెంటనే వచ్చేసింది. ఆబ్సినిటీ అన్న పెర్వర్సిటీ అన్న ఒకటే, ఏం డిఫరెన్స్ లేదు. సో సినోనిమ్స్ వచ్చేసాయి రెండు మనకి. సో అబ్సినిటీ అన్న పెర్వర్సిటీ అన్న వల్గర్ అని అర్థం. వల్గర్గా మాట్లాడడం, బ్యాడ్గా మాట్లాడడం అని అర్థం అనమాట. ఓకేనా? ఇక థర్డ్ వొకాబులరీ సూపర్ ఫ్లస్ అన్నారు. సూపర్ ఫ్లస్ అంటే అనవసరమైన అని రాసుకోండి. సూపర్ ఫ్లస్ అంటే అన్నెసెసరీ, అవసరం లేని, అనవసరమైన. సో సూపర్ ఫ్లస్ అంటే రాసుకోండి, అన్నెసెసరీ అని రాసుకోవచ్చు, ఎక్స్ట్రా అని కూడా రాసుకోవచ్చు. సార్ మాకు ఏదైనా ఒక సినోనిమ్ చెప్పండి సార్ సూపర్ ఫ్లస్ కంటారా? సరే, సూపర్ ఫ్లస్కి ఒక సినోనిమ్ చెప్తాను, రాసుకోండి, రిడెండెంట్. సూపర్ ప్లస్కో సినోనిమ్ చెప్తాను, రాసుకోండి, రిడెండెంట్. రిడెండెంట్ అంటే కూడా అవసరం లేని, అనవసరమైన అంటాం కదా, అలా అన్నమాట. అండ్ ఇలా హెడ్లైన్స్లోనే మనకి మంచి మంచి వొకాబులరీ మూడు అయితే వచ్చాయి. ఇంకా తర్వాత నాలుగో వొకాబులరీ ఏంటంటే ఎయిర్డ్. ఏదైనా ఒక ప్రోగ్రాము టెలికాస్ట్ అయిపోయింది అనుకోండి, అంటే ఇప్పుడు టీవీలో వచ్చేసింది, సోషల్ మీడియాలో వచ్చేసింది, అలాంటప్పుడు దాన్ని ఏమంటామంటే ఎయిర్ అంటాం. ఎయిర్డ్ అంటే పబ్లిక్ అని రాసుకోండి, ఇన్ పబ్లిక్ అంటే బహిరంగంగా అందరికీ కూడా తెలిసిపోయింది అంటామే, దాన్ని ఎయిర్డ్ అంటాము. ఇన్ పబ్లిక్ అని రాసుకోండి. లేదంటే టెలికాస్ట్ అని కూడా రాసుకోవచ్చు. ఏదైనా ఒక ప్రోగ్రామ్ టెలికాస్ట్ అయితే కూడా ఎయిర్డ్ అంటాము. ఎస్. తర్వాత వొకాబులరీ చూడండమ్మా. ఇక్కడ ఏంటంటే మనకి డీమ్డ్ టు బి అన్నారు. అంటే ఒకసారి ఆ సెంటెన్స్ చూడండి. షెల్ బి డీమ్డ్ టు బి అబ్సీన్. ఇందాక చెప్పిన వర్డే మళ్ళీ వచ్చింది చూడండి. అబ్సీన్ అంటే చాలా అసహ్యాన్ని కలిగించే. ఒక రకంగా చెప్పాలంటే వల్గర్ అంటామని చెప్పాను. ఓకే. అయితే డీమ్డ్ టు బి అంటే ఏంటి అంటే అలా అనిపించింది అంటాం. అంటే తెలుగులో అలా అనిపించింది అంటాం మనం. ఇట్ ఈస్ డీమ్డ్ టు బి అంటాం. అంటే ఓ రకంగా చెప్పాలంటే కన్సిడర్డ్ అని రాయండి. డీమ్డ్ అంటే రాసుకోండి కన్సిడర్డ్. ఆ వ్యక్తి మాట్లాడిన భాష లేదంటే ఆ వ్యక్తి మాట్లాడిన మాటలు చాలా అసహ్యాన్ని కలిగించాయి అంటాం. సో డీమ్డ్ అంటే రాసుకోండి కన్సిడర్డ్. డీమ్డ్ అంటే రాసుకోండి కన్సిడర్డ్. లెషీవియస్, ఇది నేను చాలాసార్లు వొకాబులరీ క్లాసెస్లో చెప్తూ ఉంటాను. లెషీవియస్ అంటే తెలుగులో చెప్పాలంటే కామ కోరిక అంటాం కదా. సో ఇంగ్లీష్లో రాసుకోండి సెక్షువల్ డిజైర్స్. లెషీవియస్ అంటే రాసుకోండి సెక్స్ డిజైర్స్ లేదా సెక్షువల్ డిజైర్స్. అంటే సెక్షువల్ డిజైర్ ఉన్నట్టుగా ప్రవర్తించడం లేదా సెక్షువల్ డిజైర్స్ ఉన్నట్టుగా మాట్లాడడాన్ని ఏమంటాం? లెషీవియస్. ప్రూరియంట్ అంటే కూడా సేమ్ టు సేమ్. ఈ రెండు కూడా ఏంటి ఇప్పుడు మనకి సినోనిమ్స్ వచ్చేసాయి. సో లెషీవియస్ అన్న ప్రూరియంట్ అన్న ఒకటే, ఏంటి? సెక్షువల్ డిజైర్స్ ఉన్నట్టుగా ప్రవర్తించడం లెషీవియస్, అలాగే
ప్రూరియంట్. ఈ మధ్య కాలంలో ప్రూరియంట్ అన్న వర్డ్ మనకి న్యూస్ పేపర్లో చాలా తక్కువ వచ్చింది. ఎక్కువ లెషీవియస్ అన్న వర్డ్ వస్తూ ఉంటుంది. నేను ఈ మధ్య కాలంలో ప్రూరియంట్ అన్న వర్డ్ చూడలేదు. చాలా కాలం కిందట చూశాను. బట్ ఈ మధ్య కాలంలో ప్రూరియంట్ అన్న వర్డ్ అయితే నాకు కనిపించలేదు. ఇది పెద్ద కష్టమైన వర్డ్ ఏం కాదు. అయినా కూడా చెప్తున్నాను రాసుకోండి. గ్రివెన్సెస్ అంటే ప్రాబ్లమ్స్. గ్రివెన్సెస్ సెల్ ఉంటుంది కదా మనకి గవర్నమెంట్ ఆఫీసెస్లో కానీ కొన్ని కంపెనీస్లో కానీ గ్రివెన్స్ సెల్ అంటారు. అంటే కంప్లైంట్. నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చి నేను ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వాలంటే గ్రివెన్స్ సెల్కి వెళ్తాను. సో గ్రివెన్స్ అంటే రాసుకోండి కంప్లైంట్, ప్రాబ్లం. రిడ్రెస్ అంటే ఆ ప్రాబ్లమ్ని రిపేర్ చేయడం, రెక్టిఫై చేయడం. సో రాసుకోండి రిడ్రెస్ అంటే రాసుకోండి రెక్టిఫై. రిడ్రెస్ అంటే రాసుకోండి రెక్టిఫై. గ్రివెన్స్ అంటే రాసుకోండి ప్రాబ్లం. గ్రివెన్స్ అంటే రాసుకోండి ప్రాబ్లం. ఓకేనా, ప్రాబ్లం. ఇంకా తర్వాత పబ్లిక్ అవుట్రేజ్ అన్నారు. యాక్చువల్గా చెప్పాలంటే అతను మాట్లాడిన మాటల వల్ల ఒక్కసారిగా జనాలందరికీ అసహ్యం వేసింది, కోపం వచ్చింది. సో అవుట్రేజ్ అంటే సింపుల్గా చెప్పాలంటే యాంగ్రీ, యాంగర్ అని రాసుకోండి. లేదంటే యాంగ్రీ రియాక్షన్ అని రాసుకున్నా పర్వాలేదు. అవుట్రేజ్ అంటే రాసుకోండి యాంగ్రీ లేదా యాంగ్రీ రియాక్షన్. యాక్చువల్గా మీకు ఈ కాంటెక్స్ట్ తెలుసు అనుకుంటున్నాను. ఒక ప్రబుద్ధుడు యూట్యూబర్ అనమాట, ఫేమస్ యూట్యూబర్, చాలామంది ఆ, చాలా మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉన్నట్టు అనుకుంటున్నాను. అతను యూట్యూబ్లో ఏదో సమ్ ఇండియా గాట్ టాలెంట్ ఏదో సమ్ ప్రోగ్రామ్ పేరు పెట్టుకొని కొంచెం వల్గర్గా, కొంచెం కాదు చాలా వల్గర్గా మాట్లాడి అనవసరంగా ప్రాబ్లమ్స్ని కొన్ని తెచ్చుకొని సుప్రీం కోర్ట్ నోటీస్ దాకా వెళ్ళిపోయాడు మనవాడు. సో దట్ ఈస్ అ ప్రాబ్లం. మనం ఎప్పుడైతే వాల్యూస్ని దూరం పెట్టి ఎలాగైనా డబ్బులు సంపాదించాలి అని దిగజారడం మొదలు పెడతామో ఏదో ఒక రోజు పూర్తిగా అధల పాతాళంలోకి వెళ్ళిపోవాల్సిందే. మనం మనీ సంపాదించడం ఇంపార్టెంటే కానీ కొంచెం వాల్యూస్ని మర్చిపోకూడదు కదా. అతను అదే చేశాడు. ఓకే. సో అవుట్రేజ్ అంటే ఏంటంటే కోపం, యాంగ్రీ. ఇందాక పెర్వర్స్ అన్న పెర్వర్సిటీ అన్న ఒకటే అన్నమాట. వెరీ వల్గర్, చాలా అసహ్యంగా అంటాం మనం. ఓకేనా. ఇక జీల్ అంటే మీ అందరికీ తెలుసు కదా, ప్యాషన్. ఏదైనా లైఫ్లో మనం సాధించాలంటే జీల్ ఉండాలి అంటారు, తెలుసు కదా. జీల్ లేకపోతే అవ్వదు. ఇప్పుడు మీరు ఎస్ఎస్సి సీజిఎల్ జాబ్ సంపాదించాలనుకుంటున్నా, పోలీస్ జాబ్ కొట్టాలనుకుంటున్నా, ఏముండాలి? టాలెంట్ ఉంటే సరిపోదు, తెలివితేటలు ఉంటే సరిపోదు, జీల్ ఉండాలి. ఎస్ ఆర్ నో? ఓకే. జీల్ ఉండాలి, ప్యాషన్. ఇంకా తర్వాత చూడండి అమ్మా, ఇక్కడ ఒక వొకాబులరీ వచ్చింది, వల్నరబుల్. ఇది నిన్న కూడా వచ్చినట్టుంది, నిన్న మొన్న. వల్నరబుల్ అంటే బలహీనమైన, వీక్ అన్నమాట. సో వల్నరబుల్ అంటే ఏమంటామంటే ప్రోన్ అని రాసుకోండి, ప్రోన్. లేదంటే వీక్ అంటాం. జపాన్లో ఎక్కువ భూకంపాలు వస్తుంటాయి. జపాన్ ఈజ్ వల్నరబుల్ టు ఎర్త్ క్వేక్స్. లేదంటే అమెరికాలో ఎక్కువ టార్నాడో వస్తూ ఉంటుంది. అమెరికా ఈజ్ వల్నరబుల్ టు టార్నాడో అంటామే, అలా అన్నమాట. అలా అన్నమాట. ఓకేనా. ఇంకా తర్వాత చూడండి రెండర్డ్ అన్నాడు. యాక్చువల్గా చెప్పాలంటే రెండర్ అనే దానికి రకరకాల మీనింగ్స్ వస్తాయి. నేను ఒక మీనింగ్ చెప్తాను. రెండర్డ్. రెండర్డ్ అంటే ఏదైనా ఇవ్వడం అనమాట. సో రెండర్ అంటే రాసుకోండి ఇవ్వడం, గివ్. ఇది నేను మీకు ఒక పని చేస్తాను. అతని ప్రతి నెల అతనికి వచ్చే జీతంలో కొంత డబ్బుని అనాథాశ్రమానికి ఇస్తాడని చెప్పాలనుకో, అప్పుడు ఏమనాలంటే హీ రెండర్స్ సర్వీసెస్ టు ది ఆర్ఫనేజ్ హోమ్, అలా. సో రెండర్ అంటే ఇవ్వడం అని రాసుకోండి, గివ్ అని రాసుకోండి. ఓకేనా. రెండర్ అంటే ఇవ్వడం, గివ్ అని రాసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్. అండ్ సినోనిమ్స్ క్లాస్లో నేను ఈ వర్డ్ని చాలాసార్లు చెప్పాను. డెప్రికేట్ అంటే సింపుల్గా చెప్పాలంటే రాసుకోండి. ఎస్, డెప్రికేట్ అంటే రాసుకోండి. మీరు ఏమైనా గెస్ట్ చేయగలరా డిప్రికేట్ అంటే? ఎందుకంటే నేను ఈ క్లాస్లో చాలాసార్లు వొకాబులరీ క్లాసెస్లో చాలాసార్లు చెప్పిన వర్డ్ ఇది. సో ఒక వ్యక్తి ఏదైనా చెప్పాడు అనుకోని ఒప్పుకోకపోతే ఏమంటామంటే డెప్రికేట్ అంటాం అనమాట. సింపుల్గా చెప్పాలంటే డెప్రికేట్ అంటే అపోజ్ అని రాయండి, వ్యతిరేకించడం. డెప్రికేట్ అంటే అపోజ్, వ్యతిరేకించడం. డెప్రికేట్ అంటే అపోజ్ అనమాట, వ్యతిరేకించడం. లేదంటే ఇన్సల్ట్ అన్న మీనింగ్ కూడా వస్తుంది, రాయండి పర్వాలేదు. ఇన్సల్ట్ అన్న మీనింగ్ కూడా వస్తుంది, రాయండి పర్వాలేదు. ఓకేనా. ఇక తర్వాత ఇవోక్. ఇవోక్ అంటే ఈ సెంటెన్స్ ప్రకారం చెప్తాను. ఇవోక్ అంటే ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రొడ్యూస్ అని రాయండి. ఈ సెంటెన్స్ ప్రకారం అతను మాట్లాడిన మాటలు, అతను చేసిన చేష్టల వల్ల చాలా కోపం కలిగింది చాలా మందికి. సో ఇవోక్ అంటే రాసుకోండి, ఈ సెంటెన్స్లో ప్రొడ్యూస్ అని రాసుకోండి. ఇవోక్ అంటే ఏం రాస్తారు? ప్రొడ్యూస్ అని రాసుకోండి, ప్రొడ్యూస్. ఇక తర్వాత ఏంటంటే జీ ఓవర్ జీలస్ అన్నారు. ఏమన్నారు? ఓవర్ జీలస్ అంటే అత్యుత్సాహం అంటాం అనమాట. సో ఓవర్ ఎంతూజియాజం అని రాయండి. అత్యుత్సాహం అంటాం తెలుగులో. సో ఓవర్ జీలస్ అంటే ఏంటంటే అత్యుత్సాహం, ఓవర్ ఎంతూజియాజం, లేదంటే ఓవర్ ఇంట్రెస్ట్, అలా అనమాట.
ఓకేనా? అంతే. నేను ముందే చెప్పినట్టు తక్కువ వర్డ్సే చెప్పాను ఈరోజు. కానీ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ చెప్పడం జరిగింది. మరి ఈరోజు నేను నా టాస్క్ అయితే పూర్తి చేశాను. మరి మీరు మీ టాస్క్ పూర్తి చేయాలి. చేస్తారా? నేను ఈరోజు చెప్పిన వొకాబులరీలో ఒక 3 వర్డ్స్ మీకిస్తాను. వర్డ్స్ ఆఫ్ ద డేగా అనౌన్స్ చేస్తున్నాను. ఆ 3 వర్డ్స్‌తో ఒక్కొక్క వర్డ్‌తో ఒక్కొక్క ఎగ్జాంపుల్ మంచి ఎగ్జాంపుల్ రాసి కామెంట్ సెక్షన్‌లో మీ ఎగ్జాంపుల్స్‌నైతే మెసేజ్ చేసేయండి. ఓకేనా? ఎవరు మంచి ఎగ్జాంపుల్స్ మెసేజ్ చేస్తారో చూస్తాను. సో, ఫస్ట్ వొకాబులరీ ఇదే. ఏదంటే పెర్వర్సిటీ. చాలా వల్గర్‌గా మాట్లాడడం, అసహ్యాన్ని కలిగించడం. ఇక సూపర్‌ఫ్లస్ అంటే అనవసరమైన, ఎక్స్‌ట్రా లేదా రిడెండెంట్ అని పిలిచాను నేను. ఓకేనా? ఇంకిలా చూసుకుంటూ వెళ్తే తర్వాత థర్డ్ వొకాబులరీకొచ్చేటప్పటికి యెస్. ప్రూరియంట్. సెక్షువల్ డిజైర్స్ కలిగినట్టుగా ప్రవర్తించడం లేదా మాట్లాడడం. సో, ప్రూరియంట్. ఓకేనా? ఈ 3 వొకాబులరీతో 3 ఎగ్జాంపుల్స్ క్రియేట్ చేసి కామెంట్ సెక్షన్‌లో అయితే ఆ ఎగ్జాంపుల్స్‌ని మెసేజ్ చేయండి. సో, ఈరోజు శ్యామ్ సార్స్ వొకాబులరీ అందరికీ కూడా అర్థమైందనుకుంటున్నాను. ఈరోజు శ్యామ్ సార్స్ వొకాబులరీలో చెప్పిన వొకాబులరీ బుక్‌లో రాసుకున్నారనుకుంటున్నాను. నెక్స్ట్ వొకాబులరీ క్లాస్‌లో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఆల్ ద బెస్ట్.